హాయ్ అండి. వెల్కమ్ టు ఎస్టీవీ. నేను మీ అభి. ఎల్3కి సంబంధించి ఈరోజు వీడియోలో మీకు క్లియర్ ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. చాలా మందికి నిన్న మొన్నటి దాకా స్టాటస్‌లో ఎల్3లో అంటే ఫోర్ వీలర్ అనో, లేకపోతే ప్రీవియస్ స్కీమ్స్ పొందారనో, లేక ఐటీ కడుతున్నారని, లేకపోతే ఆర్‌సీసీ రూఫ్ ఉందని చెప్పేసి అంటే ఒక్కొక్కరికి ఒకళ్ళ స్టాటస్ అయితే చూపెట్టేది. మరి ఈరోజైతే నిన్నటి నుంచి అయితే స్టాటస్ అయితే చేంజ్ అయిపోయింది. అంటే ఎల్3లో ఇప్పుడు ఒక అప్లికేషన్ సెర్చ్ కొడితే అందులో ఎల్3లో ఉన్నారు మీరు. మీకు ఆర్‌సీసీ రూఫ్ ఉంది. మీకు ఇల్లు ఉందని చెప్పేసి చూపెట్టేది. ఈరోజు నిన్నటి నుంచి అయితే చూపెట్టట్లేదు. అది ఎందుకు చూపెట్టట్లేదు? చాలా మంది అడుగుతున్నారు. అయితే ఎవరైతే అర్హులుంటారో బై మిస్టేక్‌లీ లేదా అధికారుల పొరపాటో ఏదో సంథింగ్ జరగడం వల్ల చాలా మంది అర్హులు ఎల్3లోకెళ్ళిపోయారు. ఈ ఎల్3లోకి వెళ్ళిపోవడం వల్ల చాలా మంది గివెన్స్‌లోకెళ్ళడం, అధికారుల చుట్టూ తిరగడం ఇలా చాలా వరకు జరిగింది. జరగడం వల్ల ఎవరైతే ఎల్3లో ఉన్నారో వారికి రీవెరిఫికేషన్ చేసి మళ్ళీ ఎల్1, ఎల్2లో వీళ్ళని తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం అయితే దీనిపైన చర్యలైతే తీసుకోబోతుంది. అలాగే ఎల్3లో ఉన్నవాళ్ళు ఎల్1, ఎల్2కి రావాలంటే కూడా మీరు గివెన్స్‌లోకెళ్ళి సర్వే నాట్ ప్రాపర్‌లీ అని చెప్పేసి రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. అందులో గివెన్స్‌లోకెళ్ళి మీరైతే మళ్ళీ అప్లై చేయండి. మీకు ఆటోమేటిక్‌గా అధికారులు మళ్ళీ వెరిఫికేషన్ చేసి మీకు ఎల్1, ఎల్2కు తీసుకొస్తారు. ప్రెజెంట్ ఏదైతే సర్వే ఉందో అది సర్వే 90% కంప్లీట్ అయింది. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్ని ప్రాంతాల్లో సర్వే పెండింగ్‌లోనే ఉంది. ఇది పూర్తి స్థాయిలో సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ స్టాటస్ అనేది అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎల్3లో ఉన్నారు. కొంతమంది మళ్ళీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళందరికీ పూర్తి స్థాయిలో మళ్ళీ రీవెరిఫికేషన్ చేసిన తర్వాత వీళ్ళని మళ్ళీ ఎల్3లో నుంచి ఎల్1లోకి, ఎల్2లోకి లేకపోతే ఎల్3లోనేనా అనేది పూర్తి స్థాయిలో మరి కొద్ది రోజుల్లో అయితే మీకు అప్డేట్ అవుతుంది. ప్రెజెంట్ అయితే మనకున్న సమాచారం ప్రకారం అయితే సర్వే పూర్తి స్థాయిలో కానప్పుడు ఎల్1, ఎల్2, ఎల్3ల డివైడ్ అయితే చేశారు. దానివల్ల చాలా వరకు అధికారుల దగ్గరికైతే బెనిఫిషియర్స్ అయితే వెళ్తున్నారు కాబట్టి దీన్నైతే మళ్ళీ పూర్తి స్థాయిలో ఒకసారి సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాతనే అధికారులు ఈ బెనిఫిషియర్ లిస్ట్‌కి సంబంధించి ఒక అప్డేట్ చేయాలన్న ఉద్దేశంతో అయితే సర్వే స్టాటస్ అయితే క్లోజ్ చేశారు. అదైతే మీకు కనిపియదు. మీరైతే వెయిట్ చేయండి. మళ్ళీ మీకు అప్డేట్ అవుతున్నది. 2 డేసా, 3 డేస్ ఇంకా 1 వీకా తెలీదు మనకైతే. మొత్తం మీద అప్డేట్ అయితే అవుతుందంటున్నారు. ఒకవేళ ప్రెజెంట్ అయితే మీరు ఇందిరమ్మ డాట్ తెలంగాణ గౌట్ డాట్ ఇన్ ఏదైతే ఉందో అందులోకైతే వెళ్ళండి. అప్పుడప్పుడు సెర్చ్ చేస్తుండండి. ఒకవేళ పూర్తి స్థాయిలో అప్డేట్ అవ్వగానే మరొకసారి మీకు వీడియో అయితే చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. జస్ట్